జరగండి జరగండి జరగండి. ఏం ఆలోచిస్తున్నారు? జరగండి, పక్కకు జరగండి. చేయండి. ఎవరు లోపల? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ ది డోర్. ఎవరు లోపల? ప్లీజ్ ఓపెన్ ది డోర్. కాలేజ్లో ఈ నీచ పనులేంటమ్మాయి? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చావా లేదా ఇలా చెడు పనులు చేయడానికి వచ్చావా? చిచి, కాలేజ్ పరువు మొత్తం తీసేశావు. ఇలాంటి వాళ్ళు మన కాలేజీలో చదువుకోవడానికి వీల్లేదు. వెంటనే వీళ్ళ పేరెంట్స్ ని పిలిపించి టీసీ ఇచ్చి పంపేయండి సార్. నిన్ను చూస్తుంటే 16 అనాల అచ్చతెలుగు అమ్మాయిలా ఉన్నావు. నువ్వు చేసే పనులు చూస్తే మాత్రం చిచ్చి, నా నోటితో చెప్పాలంటేనే మాటలు రావట్లేదు. లోపల ఉన్న వాళ్ళని కూడా బయటికి రమ్మనండి. నాడియా, అసలు రూమ్ లో శ్రీలక్ష్మి విక్రమ్ ఉండాలిగా. మ్యాడీ ఎలా వచ్చాడు? ఇద్దరు లోపలున్నారుగా, వాళ్ళ గురించి కాలేజ్ మొత్తం బ్యాడ్ గా టామ్ చేద్దాం. ఓకే. నువ్వు లైబ్రరీలో ఉన్న వాళ్ళందరినీ పిలు. నువ్వు కారిడార్ లో ఉన్న వాళ్ళందరినీ పిలు. త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళు. నువ్వు పార్కింగ్ లోకి వెళ్ళు. అందరినీ తీసుకురా. నువ్వు క్లాస్ రూమ్స్ కి వెళ్ళు. ఓకే గో 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 ఫాస్ట్. yes. అరే అందరినీ పిలవమని చెప్పి ప్రిన్సిపల్ ని లెక్చరర్స్ ని మర్చిపోయానే. నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను. అక్కడి నుంచి తల నొప్పి. ఈ స్టడీ రూమ్కి ఈ టైంలో ఎవ్వరూ రారు. వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. ఏ ఎర్రబస్సు, ఇంకా నీ డౌట్స్ క్లియర్ అవ్వలేదా? లేదు మధుబాబు, స్టడీ మెటీరియల్ ఇస్తానన్నారు, దానికోసం. బ్రదర్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏ ఎర్రబస్సు, నీకేమన్నా డౌట్స్ ఉన్నా మెటీరియల్ కావాలన్నా నన్నే అడుగు, అంతే తప్ప ఎవరిని అడగద్దు. ఏ మధుబాబు, మీరు జలస్ ఫీల్ అవుతున్నారు కదా? రండి, అందరండి. డోర్ ఓపెన్ చేయండి. ప్లీజ్ ఓపెన్ ది డోర్. బయటికి రండి. డోర్ ఓపెన్ చేయండి. బయటికి రండి. అయిపోయిందా? ఇంకా ఎవరైనా ఏమైనా అనదలుచుకుంటే అనేయండి. ఫోటోలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు మిమ్మల్ని అందరినీ ఏమనాలి?
ఎవరో ఆకతాయిలు ఈ అమ్మాయిని నన్ను గదిలో పెట్టి రూమర్స్ క్రియేట్ చేయాలని చూశారు. ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి క్లియర్గా తెలుసుకొని మాట్లాడితే మీకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే బ్యాడ్గా ఆలోచించాడువేనా? కొంచెం కూడా ఆలోచించరా? ఏమనాలి మిమ్మల్ని? సార్ 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 యాక్చువల్గా ఇదంతా నా మిస్టేక్ వల్లే జరిగింది. శ్రీలక్ష్మి ఏదో డౌట్ అడిగితే స్టడీ రూమ్కి రమ్మని పిలిచాను. దాన్ని తప్పుగా చిత్రీకరించడానికి ఎవరో కావాలని ప్లాన్ చేశారు సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వెళ్ళండి వెళ్ళండి, అందరూ క్లాసులకు వెళ్ళండి. నువ్వు బాధపడకు శ్రీలక్ష్మి, పద ఇంటికి వెళ్దాం. శ్రీలక్ష్మి సారీ సీనియర్, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా నా వల్ల శ్రీలక్ష్మి ఇబ్బంది పడింది, అవమానపడింది. కానీ సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇదేదో నాకు యూస్ అయ్యే సిచ్యువేషన్ లా ఉంది. యూస్ చేసేసుకుందాం. ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఏంటి విక్రమ్ గారు? రేపు కాలేజ్కి వస్తుంది కదా, ఈ సారీ ఏదో రేపే చెప్పండి. లేదు, నాకు చాలా గిల్టీగా ఉంది త్రిష. శ్రీలక్ష్మికి సారీ చెప్పకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అయితే నేరుగా ఇంటికి వెళ్ళి సారీ చెప్పండి. ఇంటికెళ్ళా. ఇంటికి వెళ్ళడం కుదరకపోతే ఆ స్ట్రీట్ లోకి వెళ్ళైనా సారీ చెప్పండి. శ్రీలక్ష్మి ఇంటి అడ్రస్ నీకేమన్నా తెలుసా? తన ఫోన్ నెంబర్, అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను సీనియర్. నా మొబైల్ నంబర్ చెప్పనా? అవసరం లేదు. టోల్ ఫ్రీ నంబర్ లాగా ఈ కాలేజ్ మొత్తం మీ నంబర్ నోటెడే కదా. నాకు మీ నంబర్ తెలుసు, నేను పంపిస్తాను. లక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది? అతని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఫోన్ చేసి బాగోగులు తెలుసుకోవడం వరకు ఓకే, కానీ కోమాలో ఉన్న మనిషిని తనతో పాటు తీసుకెళ్లే అంత అవసరం ఏముంటుంది? లక్ష్మికి ఇల్లు, కాలేజ్ తప్ప సిటీలో ఇంకో ఇల్లు కూడా తెలీదు. అలాంటప్పుడు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది?